సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజుకో రూపంలో మోసాలకు తెరలేపుతున్నారు. ప్రజలకు ఆశ చూపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట బురిడి కొట్టిస్తున్నారు. దీంతో సైబర్ నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అప్రమత్తంగా ఉంటేనే వీటి నుంచి తప్పించుకోవచ్చని భావించి దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించింది. దీంతో పోలీసులు సైబర్ నేరాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన తెలుపుతున్నారు. సైబర్ మోసగాళ్ల ఈ మధ్య కాలంలో పోలీసుల పేరుతో ఫోన్లను మరియు మెసేజ్లను చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లుగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల పేరుతో ఫోన్లు మరియు మెసేజ్లు వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి రావాలని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీతో బ్యాంక్ అధికారులంటూ ప్రజలకు ఫోన్ చేస్తున్నారని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలు జరగకుండా ఉండాలని ప్రజలకు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా సైబర్ క్రైమ్కు గురి అవుతున్నారనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇంత ముందుకు మనకు ఓటీపీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్లో లింక్స్, తర్వాత అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మొదలగు రకాలుగా ఈ సైబర్ క్రైమ్ జరిగేది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫోన్లు చేసుకుంటూ మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, మీ వాళ్ళని మీకు సంబంధించిన వాళ్ళు మేము పట్టుకున్నాము, మీరు పలానా దగ్గరికి వచ్చి ఇన్ని డబ్బులు వేస్తేనే మీ వాళ్ళని మీకు ఇస్తాము అనే విధంగా కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దయచేసి ప్రజలందరికీ ముఖ్యమైన ఏమనగా, ఒకవేళ మీకు ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కానీ లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో డీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాం. ఒకవేళ అలాంటి ఏదైనా మోసపూరిత కాల్స్ కానీ లేదా మోసపూరితమైన వాట్సాప్లో మెసేజ్ కానీ వచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కానీ లేదంటే డయల్ 100కి కానీ తెలియజేసినట్లయితే వెంటనే ఆ సంబంధిత వ్యక్తులను మనము గుర్తించి పట్టుకొని మరి ఏ ఇతరులకు కూడా అలాంటి ఫోన్లు రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ హామీ ఏదైతే రుణ హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లో ఈ రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు ఓటీపీ చెప్పండి అని, తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీకు రావట్లేదని చెప్పి చెప్పడము, ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కాల్స్ కానీ నమ్మకూడదు. ఒకవేళ మీకు అట్లాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డయల్ 100కి కానీ 1930కి కానీ కాల్ చేయాలి. ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంకుకి వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకోవాలి. కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపించేటువంటి ఏపీకే ఫైల్స్కి కానీ ఓపెన్ చేయకూడదని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.